నిమ్మకాయని 2 భాగాలుగా కోశాడు. ఒక భాగం పక్కన పెట్టి ఇంకొక భాగం చిన్న గాజు గ్లాస్‌లో పిండాడు. మళ్ళా ఇక్కడ 2 పెద్ద గాజు సీసాలున్నాయి. దాన్ని తీసుకొని ఒక దాంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొక దాంట్లో పుదీనా పేస్ట్ రెండిటిని తీసుకొని చిన్న గాజు గ్లాస్‌లో వేశాడు. ఇక్కడ పక్కన ఇంకొక 2 గాజు సీసాలు తీసుకున్నాడు. ఒక దాంట్లో వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాడు. ఇంకొక దాంట్లో వచ్చేసి సాల్ట్ ఏశాడు. 2 చిన్న గ్లాసులేశాడు. స్నానాలు పక్కన పెట్టేశాడు. ఇంకొకటి బాటిల్లో లిక్విడ్ తీసుకున్నాడు. అది కొద్దిగా గ్రీన్ కలర్ ఉంది. దాన్ని ఆ చిన్న గాజు సీసాలో వేశాడు. అన్ని దాంట్లను చెంచాలు వెనక్కి తిప్పి కలిపినాడు. కొద్దిసేపు బాగా కలిపినాడు. చెంచాను పక్కన పెట్టి ఇంకొకటి పెద్దది గాజు గ్లాస్ తీసుకున్నాడు. దాన్ని వాటర్తో క్లీన్ చేసి ఇక్కడికి వచ్చి కొద్దిగా సోడా వాటర్తో క్లీన్ చేసి గాజు గ్లాస్ నిండా సోడా పట్టినాడు. ఆఫ్ చేసి ఆ గాజు గ్లాసుని నాకిచ్చి దాంట్లో ఈ చిన్న గాజు సీసాను వేశాడు. అంతా పొంగుతుంది, ఘాటుగా కారం కారంగా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.